అందరికీ నమస్కారం. కవిసింహ శ్రీ పోకూరి కాశీపతి గారి హరిశ్చంద్ర ఉపాఖ్యానం కావ్య పఠనం. ఈరోజు నూతలపాటి వెంకటరత్న శర్మ గారు 13వ భాగం కావ్య పఠనం చేస్తున్నారు. శ్రీ శర్మ గారికి స్వాగతం. నమస్తే. చేతుల్మోడ్చి నమశివాయనుచున్ చేయంగ నమార్చనల్ చేతల్ మాటలు నొకటైచని వ్యసంచిత్తంబు శాంతింపదో ఏ తన్మాత్రవు సేవజాలదుకో మమ్మీటేర్పగన్ శీఘ్రమే యాతాయాతపు చవు పుట్టుకలు మాయం వై జనం శంకర. నిన్నటి భాగంలో హరిశ్చంద్రుడితో చంద్రమతి తన అమ్మ అయినా సరే విశ్వామిత్రుడి యొక్క రుణాన్ని తీర్చుకోమంటుంది. దానికి కొంత తటపడాయించాడు హరిశ్చంద్రుడు. అయినప్పటికీ చివరికి తప్పని పరిస్థితి. అందుచేత మొదటగా హరిశ్చంద్రుడు భార్యను అమ్మడానికి కాశీలో వీధుల్లో తిరిగాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళని చూసి ఎవరు ఎందుకు తిరుగుతున్నారు ఏమిటని విచారిస్తే ఇట్లా నా భార్యను అమ్ముతున్నానని చెప్పాడు ఆయన. ఆ క్రమంలో మరి ఎవరు ముందుకు రాలేదు. చివరికి విశ్వామిత్రుడి ప్రోత్సాహంతో శని కాలకౌశికుడి వేషంలో వచ్చి చంద్రమతిని కొంటాడు. తర్వాత తన ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటి దగ్గర ఆయన భార్య అయినటువంటి కలహకంటి కూడా కొంత గొడవ పడుతుంది. ఇది ఈ రోజు కథాఘట్టం నడుస్తుంది. జట్టిగిడక తీరదెట్టులనైన నటంతురాయడద నుంచి కాశియందు అంగడులను సందుల గొందులను తిరుగుతున్న ఎల్లరసియరిది. సరే, ఇక తప్పదు, జట్టిగిడక తీరదు, అమ్మక తప్పదు అనుకుని రాయడు ఎడద నుంచి ఈ రకంగా మనసులో అనుకుని కాశియందు అంగడులను సందుల గొందులను తిరుగుతున్న ఎల్లరసి, కాశీలో ఉన్నటువంటి సందుల గొంతులను తిరుగుతున్నాడు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చూసి ఎల్లరసి అరిది ఆశ్చర్యంతో, ఎవరు వీళ్ళు ఇట్లా తిరుగుతున్నారే, తను చూడబోతున్నామో. అంటే హరిశ్చంద్రుడు రాజు, మరి ఆయన ఆకారం అందమైనటువంటి వాడు, బలమైన వాడు, ఒక రాజుకు ఉండాల్సిన లక్షణాలు ఉన్నటువంటి వాడు. అలా వీధుల్లో తిరుగుతుంటే పక్కన మళ్ళీ ఈ వెనకన్నెరిగిని సుకుమారి అయినటువంటి చంద్రమతి ఈ పరిస్థితి చూసి అసలు ఏంటి వీళ్ళు ఎందుకు తిరుగుతున్నారు ఇక్కడ అని చెప్పి వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయాడు. సరే, వాళ్ళు ఎలా ఉన్నారో చెబుతూ ఒక 2 పద్యాలు చూద్దాం. ఇతని కనుదోయి ఎసగా ఒక్కొక్క చేయి అలా దుగుని తాయ్యవు గదోయి. బ్రహ్మకే అమ్మ అనిపించేటట్టు ఉన్నాయట చేతులు కళ్ళు కూడా. ఇతని కనుదోయి ఎసగన్ ఒక్కొక్క చేయి అలా దుగుని తాయ్యవు గదోయి. ఒడుగులాడ నేయి. నొడుగులు అంటే మాటలు, అవి చాలా తీయగా ఉన్నాయి. నేయి అంటే స్నేహంగా ఉన్నాయి. నొడుగులాడనేయి నడి డొక్క గురిమూయి. ఆయన యొక్క డొక్క నూయిలాగా లోతుగా ఉందట. కురులనినను రేయి దొరగదోయి. ఇక కురులు, ఆ వెంట్రుకలు కూడా రేయి దొరగదోయి. చీకటి ఎలా అయితే నల్లగా ఉంటుందో నల్లగా ఉన్నాయట. చీకటిని కూడా తొలగదు వస్తుందట, ఇంత నల్లగా ఉంటాయట. ఆ రకంగా హరిశ్చంద్రుడు కనిపించాడు. చంద్రమతి ఎట్లా కనిపించిందంటే అంజను చేడే కలరుగా, అంజను చేడకు అలరుగా కెంజిగురులను గెరుగా కేలు సొగసు, కేలు సొగసును గేరు సకి చిరుతొడలు
చిరుదొడలు హొన్ను నీటి జూలరిది అంజా. ఈ పద్యం ఒక రకంగా ఆయన సింహావలోకనం అని రాశాడు. సింహావలోకనం అనే పేరుతో ఈ పద్యాన్ని రాశాడు ఆయన. సింహావలోకనం అంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవటం లాంటి. ఇక్కడ ముక్త పదగ్రస్తం కనిపిస్తోంది. ఒక పాదాంతంలో ఏదైతే ఆపాడో దాన్ని రెండో పాదం మొదట్లో తీసుకొస్తున్నాడు. ఇలా ఇది ముక్త పదగ్రస్త అలంకారంలో చెప్పబడినటువంటి చక్కని పద్యం. వర్ణన: అంజచను చేడకు అలరుగా కెంజిగురులు. ఆ పాదాలు ఎర్రని లేత చూడులాగా ఉన్నాయట. కెంజిగురులు. అలాగే ఆ కెంజిగురులను కేరుగా కేలు సొగసు. ఆ లేచివుళ్ళ యొక్క ఇదిని కేలు సొగసు చేయి కేరును అతిక్రమిస్తోంది, ఎగతాళి చేస్తోంది. అంటే పాదాల కన్నా చేతులు ఇంకా ఇంకా ఎర్రగా ఉన్నాయని. ఆ చేతి సొగసుని, కేలు సొగసును కేరు సఖి చిరుతొడలు. చిరుతొడలు కేరును, కేలు సొగసుని, చేతి యొక్క సొగసును కూడా కేలి చేస్తున్నాయట. తొడల యొక్క చిరు తొడలు పొన్ను నీటి చూలరిది అంజా. అలాగే ఆ తొడలు ఎలా ఉన్నాయంటే అగ్నిలో పుటం పెట్టిన బంగారం లాగా గట్టిగా ఉన్నాయి, అందంగా ఉన్నాయి, అలా మెరుస్తూ ఉన్నాయని. సరియా కేలు నెరలు దళ సరియా నలతేటి చాలు సరియారు సరాసరియా లేకవు నవ్వు నెరసరియా నునుగట్ల ఎత్తు సరియా చాచులు. ఇక్కడ సరి అనే పదాన్ని చాలాసార్లు వాడాడు. 2 అక్షరాలు సరి. ఇందులో చూడండి, సరియా కేలు నెరులు దళ సరియా నలతేటి చాలు సరియారు సరాసరియౌ లేకవు నవ్వు నెర సరియా నునుగట్ల ఎత్తు సరియా చాచులు. ఇట్లా దాదాపుగా ఒక 5 సార్లు సరి 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 అనేది. సరి అంటే చక్కనైందని అర్థం. అర్థంలో పెద్ద తేడా లేదు, కానీ పునశ్చరణం వల్ల ఏమైందంటే ఒక చక్కని అలంకారం. ఇందులో ఏం చెప్పాడు? కేలు చేతులు, నెరులు జుట్టు, అలాగే 6 నూగారు, సరాసరి లే కౌను నడుము, నెరసరియా నునుగట్ల ఎత్తు జగన భాగం, అలాగే చాచులు బాహుమూలములు, ఇవి వర్ణించాడు. ఇవన్నీ కూడా సరి బాగున్నవి, చక్కగా ఉన్నాయని అర్థంలో చెప్పుకుంటూ ఆమె చేతులు చక్కనైనవి, సరియాకేలు, నెరులు దళసరి, వెంట్రుకలు ఒత్తుగా ఉన్నాయి. ఆమె నూగారు 9 బారుతో సమానం. లేగవు నవ్వు, ఆమె నడువు సరిగా తిన్నగా ఉన్నదని. సరాసరి సరాసరి అన్నాడు, తిన్నగా ఉన్నది ఏం చూడడానికి. జగన భాగం ప్రశస్తమైనది అన్నాడు. నెరసరియా నునుగట్ల ఎత్తు, నెరసరి అంటే ప్రశస్తం అని. అలాగే సరియా చాచు. ఇలా ఇక్కడ ఆమెను వర్ణించారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా, ఆ గ్రామంలో, ఆ సందులో గిందులో ఉన్న ప్రజలంతా చూసి ఇలా అనుకున్నారనమాట. ఎందుల గిట్టులా తిరుగుతున్నందురో తెలుసుకునగునకో అని. అసలు ఎందుకు ఇట్లా తిరుగుతున్నారు వీళ్ళు, ఏమిటి అని తెలుసుకుందాం అనుకున్నారు. అనుకుని కొందరు అడిగారు. అడిగిన అరుదందగా ఇట్లని రాయడా జనాలతో, వాళ్ళతోటి రాయడు ఏం చెప్పాడట? అయ్యలారా చూడు, అయోధ్య నేలడి తొగలగంగ జాతి తగు త్రిశంకుని ఇసుగునవుదు. త్రిశంకుడు అనే ఆయన ఉన్నాడు, ఆయన ఆయన అయోధ్యను పరిపాలించాడు, ఆయన కొడుకుని నేను హరిశ్చంద్రుడిని అని చెప్తున్నాడు. నేను హరిశ్చంద్రుడం
ఈకే రాణి, ఈమె ఈకే అన్నాడు. ఈకే అనేది అర్థమైన తెలుగు పదం. ఈకే, ఈమె అని. రాణి నాకు ఇతడు కొడుకు, ఆ పక్కన ఉన్న పిల్లాడు నా కొడుకు. ఇలా ముగ్గురిని పరిచయం చేసుకున్నాడు. నేను కుసుకుని కొడుకునకు ఎల్ల రడునిచ్చి జనానికై తొలినీకి నిడిన రూకలను తీర్చుకొనలేక ఈ పుటికకు జట్టికిడ చేరితిన నాలుగు సని ఉన్నదే. అది ఆయన బాధ. ఏమిటి చెప్తున్నాడు ఇప్పుడు? కదంతా చెప్పాడు. అయ్యా నేను ఇట్లా విశ్వామిత్రుడికి రాజ్యాన్ని ఇచ్చాను, అంతకుముందు జనానికి రూకలు ఇస్తానని చెప్పాను యజ్ఞం కోసం. ఆ డబ్బుల్ని ఇప్పుడు ఇవ్వమని అడిగాడు ఆయన. దానికోసం ఇదిగో నా భార్య నమ్ముకుంటున్నాను అని చెప్పాడు. దండలు నవ్వు చేతులు కుండలు నవ్వు దొడ్డ కొండలు నవ్వు రే ఎండలు నవ్వు అవునదరాలు దొండలు నవ్వు సుండి నాదు దుండిని కొనరే, నాదు దుండిని కొనరే, నా రాణిని కొనండి అని ఆయన ఒక ప్రార్థన చేశాడు. నేల తరుగంటులార దునీడులార జీజలకు దిగుదల జాతి అజలార రెడ్డి ఎక్కటులార తురీన నాదు జోటికను రూకలిచ్చి జోకగొనరే. నేల తెరగంటులార భూదేవాదులు అంటే బ్రాహ్మణులారా, దునీడులారా ప్రభువులారా, జీయలకు దిగుదల జాతి అయ్యలారా, రాజుల కన్నా కొంచెం తక్కువైనటువంటి వాళ్ళ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా, రెడ్డి ఎక్కటులారా, రెడ్డి దొరలు, తురాన నాదు జోటికను రూకలిచ్చి జోకగొనరే. వెంటనే నా భార్యని రూకలిచ్చి ఉత్సాహంతో కొనండియ్యా అని అన్నాడు. అనుచు తిరుగుతున్న అందు కొందరు రాయడు ఎంత కూళ అంటే మోసగాడు లేకపోతే క్రూరుడు ఇలా అర్థం అన్నమాట. తనకు నెనసినట్టి కీడు కొరకు తనదు చేయడను జట్టికి నీయనించుట ఎచ్చడేని గలదే. తనకు ఇబ్బంది వచ్చింది, ఆ ఇబ్బంది దాటడం కోసం భార్య నమ్ముకుంటాడా? ఎంత నీతుడు క్రూరుడు అని చెప్పి అనుకుంటున్నాడు. కొందరు అనుకోకుండా విశ్వామిత్రుని కూడా అనుకుంటున్నారు. చూడండి, కొందరు కాదులే కుసికునయే కూలుడు. విశ్వామిత్రుడే మోసగారయ్యా. సతి తండ్రి ఇంటందిని త్రాగి చిక్కులిడే టక్కరులవుదురు జన్నిగట్లు. రాజు తండ్రి దగ్గర ఉన్నాడు, తిన్నాడు శుభ్రంగా త్రిశంకుడి దగ్గర. ఇవాళ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు. జన్నిగట్లు టక్కరులవుదురు అన్నాడు. బ్రాహ్మణులు టక్కర్లు అవుతారయ్యా అని. తొల్లిన్ తెరగండ్ల గొంగనులని దిగహజ్జల నేలుగోరియున్ క్రిందికి దొక్కడే రేణుకకు నీడగొక్కడే. పూర్వం వామనావతారంలో విష్ణువు 3 అడుగులు అడిగి బలి చక్రవర్తిని నేలకు దొక్కాడు, కిందికి దొక్కాడు. అలాగే పరశురాముడు కూడా ఒకడు రేణుక కూనను నీడగొక్కడే. ఇక్కడ లలిన్ దిగహజ్జల నేరుగోరియన్ అన్నాడు. దిగహజ్జలు అంటే 3 అడుగులు, దిగహజ్జలు అంటే 3. అలా అలా బలి చక్రవర్తిని పాతాళంలోకి పోయేటట్టు తొక్కాడు కదా అని ఉదాహరణ తెచ్చుకున్నాడు అనమాట. కాని రూకలి ఇంట కలిగినంతనే తంట సానిగొనుట తొత్తుగానుగనుట కూడదనుచున్నరుగా విసుగుని కొడుకే దోలినట్టి సని తటాలునజని. డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి తంట సానిగొనుట తొత్తుగానుగనుట కూడదనుచు, అది కొనుక్కుని పెట్టడం అనేది సరికాదు అని అక్కడ వాళ్ళంతా తొలిగి వెళ్ళిపోతున్న సమయంలో కుసుగుని కొడుకు ఎగదోలినట్టి శని, విశ్వామిత్రుడు ఎగదోలిన శని అక్కడికి చేరాడు. ఆయనే కాలకౌశికుడు. ఏలికకు జన్నికట్టున ఎదుట నిలిచి కాలకౌశికుడు అంటూ నేల జేజే నవ్వుదు, నేల జేజే నీ కథ ఎరుగుదు నాదు నడుగులు ఆలకించిన దశయవునయ్య. ఆయన ఏమంటున్నాడు చూడండి, ఈయన ఒక తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేశాడు. మొదట ఏమంటున్నాడు, నేను బ్రాహ్మణుణ్ణి, కాలకౌశికుడు అంటారు నన్ను,
ఏమిటా ఈ అవస్థ, నీకు తప్పించుకునే మార్గం ఒకటి చెబుతాను అన్నాడు. ఆలకించు లెస్సయోనయ్యే జీయ, నీకు మంచి అవుతుంది నా మాటలు విన్నా, నాదు నొడుగులు ఆలకించిన, నా మాటలు కనుక విన్నట్టయితే నీకు మంచి జరుగుతుంది బాబు అని చెప్పాను. ఏమిటిట, ఋషికి నేడెలియే కదా రొగలిచ్చు హద్దు. రేపే కదా నువ్వు ఆ రాజుకు డబ్బులు ఇవ్వాల్సింది, ఆ విశ్వామిత్రుడికి డబ్బులు ఇవ్వాల్సింది. కానరా ఆకున్న రద్దుగా అదే, అసలు నువ్వు కనపడలేదు అనుకో, ఇవ్వాల్సింది లేదు, పుచ్చుకునేది లేదు కదా, ఎగ్గొట్టచ్చు. దిక్కగలిగనే, నీకేమన్నా పిచ్చా, దొసగని తెలియదేదే, దొసగు ఇది తప్పురా నాయన, నీకు ఆ సంగతి తెలియట్లేదా అని. జట్టిగా ఆలినో సంగుట తన్నే నిన్న, ఈ రకంగా భార్య నమ్ముకోవడం సరేనా, తప్పు కదా అని చెప్పేసి హరిశ్చంద్రుడిని కాలకౌశికుడు మరి మందలిస్తున్నట్టుగాను ఒకటి, రెండు పక్కదోవ పట్టించేటట్టుగా కూడా ఆయన మాట్లాడాడు. దానికి హరిశ్చంద్రుడు ఏమన్నాడు చూడండి, చీ ఇదేనా లెస్స చెంతకు రాకు నీ నుడుగు సాగదిందు చెడుగులాడ జన్నిగట్ట ఎందు సత్తు కన్నను హెచ్చు కళ్ళ కన్న తగ్గుగలదే. ఇక నీ మాటలు చెలవు, ఇలాంటి మాటలు మాట్లాడకు, నా చెంతకు రాకు. అబద్ధం ఆడటం అనేది ఎలాంటిదంటే, ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, మాట తప్పటం అనేది సత్తు కన్నను హెచ్చు కళ్ళ కన్నను తగ్గుగలదే చూడా అన్నాడు. సత్యం కన్నా గొప్పది లేదు, అబద్ధం ఆడటం కన్నా తక్కువైంది ఇంకేమీ లేదు. వాటికి హద్దులు అవి. అన్నిటికన్నా సత్యం ఆడటమే చాలా గొప్పది, దానికన్నా మించింది ఇంకేం లేదు. అలాగే అబద్ధం ఆడటమే నీచమైంది, అంతకన్నా నీచమైంది ఇంకేం లేదు. తనరగ చెలి నేరికినై నన్ను ఏరికినై నన్ను రూకలు కోరినన్ని నా గిడన ఎడదన్ కొనగలిగిన ఉండదగున్ కొనలేకుండి నన్ను సర్దు కొనదగినన్. సరే ఇవన్నీ అనవసరం, నేను ఇట్లా అమ్మదలుచుకున్నాను, అడిగిన డబ్బులు ఇవ్వగలిగిన వాళ్ళు ఉండండి, లేని వాళ్ళు తోలిగా వెళ్ళిపోండి అని చెప్తారు. నాదు నుడి సాగదని రాజజోదనకును కాలకౌశికుడను జన్నికట్టు కోర్కెదీరనడిగిన రూకలు తెచ్చి కట్టి ఇందిగొని ఏగునాగు లోహితుడు ఒక చిక్కొచ్చి పడింది. సరే ఈయన మాటలు వినడం అనుకున్నాడు, కాలకౌశికుడు డబ్బులు తెచ్చి కట్టి ఆమెను తీసుకుని బయలుదేరాడు. ఈ సమయంలో లోహితుడు ఉన్నాడు కదా కొడుకు, వాడి బాధ ఏమిటో చూద్దాం. నిదురగలిగి ఏడ్తునేని నా తండ్రి జోకొట్టు నా చిటాన కొట్టుగాని. సాధారణంగా చిన్నపిల్లల ఆలనా పాలన తల్లి చూస్తుంది కాబట్టి, తండ్రి చూడలేడు కాబట్టి, ఏదన్నా అలిగినా ఏడిచినా ఆకలేసినా నా తండ్రి జోకొట్టున చిటాన కొట్టుగాని, కొడతాడు గాని ఈ రకంగా జోకొట్టడు అని. కూడులేకన్న క్రోలుటకేనియు ఆకలైన సగున ఆకలైన, అది కూడా ఉంది మళ్ళీ. కూడు లేక ఉన్న క్రోలుటకేని, తినడానికి ఏమి లేకపోతే ఆకలి అయితే కనీసం కలైనా ఇస్తాడా అంటే పెట్టగలడా అని. ఇందు దిగనాడియేగ కాళ్ళెట్టులాడనన్ను తోడ్కొని జనగదే కన్న తల్లి అని ఆ తల్లితో మొత్తుకుంటున్నాడు, నా దగ్గర ఉన్నా నీ దగ్గర ఉంటాను. ఇది అంచున ఏడ్చుచూసని కౌగలించుకొనగని హరిశ్చంద్రుడు ఇట్లనే కందుతోడా కొడుకుతో ఇట్లా అంటున్నాడు హరిశ్చంద్రుడు. ఎప్పుడైతే ఆ కొడుకు తల్లి దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడో, నా యుసుల ఇక్క నాయన్న నాకు నన్ను కన్న తండ్రి నాయనుగా నా కడాని తిట్ట అంటే బంగారపు ముద్ద అని. నీకన్నా నాకేరుగలరు లేరా సాగగలను రారా. ఈ రకంగా వాడిని ప్రాధేయపడ్డాడు. మళ్ళీ చూస్తారా నా దగ్గర నిన్ను బాగానే చూసుకుంటాను. తేనె చక్కెర నడుగుల తిందురారా, ఎన్ని మాటలు చెబుతున్నాడు చూడండి. ముందు రారా అన్నాడు, ఇప్పుడు మళ్ళీ తేనె చక్కెర అటుకులు తిందురారా అన్నాడు. కోర్కి కలిగిన కాయల కొందురారా, కాయలు ఇస్తారా అన్నాడు.
అంచు కన్నీటి దుడుచుచు చుంచు దిద్ది, చుంచు అంటే జుట్టు, ఆప్యాయతుడు జుట్టు దిద్దడం, చెంతకుందీయ కలగం సిగుడు చూచి. వీళ్ళ అనురాగాన్ని, ప్రేమని, వాత్సల్యాన్ని చూసినటువంటి కాలకౌశికుడు ఏమంటున్నాడు, చాలు చాలు ఇంత జానలు లేరనుకుంటే నిన్ను గాంచుకోంటెండు తెలిసే, నీదు సత్తు తేటగా నేను నీకంటే గడుసునవుదు కంటెరేడా. నీకన్నా నేను గడుసువాడిని అయ్యా, చాలు చాలు చేసింది చాలు, చూస్తున్నాను, నేను చూసింది చాలు, నీ కొంటితనం ఏమిటో నాకు తెలిసింది అని చెప్పి. ఏమిటి ఇప్పుడు ఈయన సమస్య అంటే, తల్లికి ఒక రేటు, కొడుకు ఒక రేటు కాదు. ఒక చక్కని ఉదాహరణ చెప్పాడు ఇక్కడ మళ్ళీ. సానికి ఒక్క జట్టి చటికు నొక్క జట్టి అనుచు నాకు గుట్టు తెలియనీక అంటగట్టి ఈ కందు గైకొందున నిన్న చెల్లిని కొందునా దురీడా. చంద్రమతికి ఒక ధర, లోహితికి ఒక ధర. అంటే తల్లికి కొడుక్కి రెండు వేరు వేరు ధరలు ఉంటాయని నాకు తెలియకుండా నాకు తల్లిని అంటగడ్డావు, ఇప్పుడు మళ్ళీ కొడుకు అంటున్నావు. కాబట్టి ఇది సరైనది కాదు. అలా అనేటట్టయితే తల్లినే నేను కొనకుండా ఉండేవాడిని అంటున్నాడు. అని నన్ను జన్నిగట్ట నేను ఆలినిడుదు కొనరే అని నా ఆడనుగా అని నేను కొడుకునిడుదునంటేనే ఈయన బాధ ఏంది. నేను ఏం చెప్పాను మొదటి నుంచి, నా భార్యను అమ్ముతున్నాను అని చెప్పాను. కొడుకుని అనలేదు కదా, ఎక్కడ మాట ఎక్కడ తప్పలేదు కదా, మాట దారలేదు. కొడుకునిడుదునంటేనే కూననే నీయననా అగాధగలుగా నక్షత్రకుడు నాయకారిలాగు. మధ్యలో నక్షత్రకుడు ఉన్నాడు కదా, ఆయన వచ్చాడు ఇంతలో. మీరిద్దరు ఎందుకు తగులాడతారయ్యా, ఏమిటి సమస్య అని చెప్పి వచ్చి సమస్య తెలుసుకున్నాడు. వాళ్ళిద్దరిని కూడా ఎట్లా సమర్థించాలో చూశాడు. ఒక మాట చెప్పాడు, ఓ ఈ జన్నిగట్ట యో రాజ తలగట్ట నాకు తోచినట్లను సరే వంటిరే అని యద సత్తునా నిద్దరట్లే ఇట్లని. మీరిద్దరు కనుక అంగీకరించేటట్టయితే నేను ఒక మాట చెబుతాను అని చెప్పి ఓ జన్నిగట్ట ఓ రాజ తలగట్ట వాళ్ళిద్దరితోటి చెప్పాడు అనమాట. జన్నిగట్ట అంటే అక్కడ కాళికౌశికుడు, రాజ తలగట్ట అంటే హరిశ్చంద్రుడు. నాకు తోచిన ఎట్లనను సరే, నాకు తోచిన విధంగా చెబుతాను, మీరు సరే అనేటట్టయితే అని ఒక మాట చెప్పమన్నాడు. వాళ్ళిద్దరు కూడా సరే అన్నారు. దానికి ఏం చెప్పాడు, వడయడా ఎక్కడనైనా తొడుగున దూడయున్న తోలరే చెంతన్ గడుసరిగా ఇడిగదే నీ కొడుకునటంతు జడదారి కుర్రడు. ఆయన చెప్పిన సలహా ఏంటంటే, ఎక్కడైనా ఆవు నమ్మితే ఆవుతో పాటు దూడను కూడా పంపుతారు కదా, దూడ ఉంటే దూడను కూడా పంపుతారు కదా, అట్లాగే ఇక్కడ తల్లి నమ్మినప్పుడు ఆ బిడ్డను కూడా పంపాల్సిందే అని చెప్పి ఈ నక్షత్రకుడు సలహా చెప్పాడు. దానికి అంగీకరించక తప్పలేదు హరిశ్చంద్రుడు. తీర్చిన ఎందనడిగుకొని కూర్చిన గింజలను జోలెకొని చెలియ తలందార్చి లోహితి నెట్టుచు చేర్చన్ నెల తెరగంటి చెలగి యునికి. ఆ రకంగా చిన్నగా తీసుకున్న ధనాన్ని వాటన్నింటిని కూడా చంద్రమతి యొక్క నెత్తి నుంచి పిల్లాన్ని నెట్టుకుంటూ ఇంటికి చేరాడు కాలకౌశికుడు. ఆ యునికి యందు తన ఆలయ్య చెగడు కలహ కంటకం అది కలలా తోయలి. అక్కడ కలహకంటి ఉంది, ఆయన భార్య, ఆమె పేరు కలహకంటి. కలహకంటకను అది కంటక, కలహకంటక అన్నాడు, కలహకంటి అంటుంటాం. కలదు ఆ తోయలి సొగసం తెలియక చేయగలాడనే యుకింత చేతునయ్యారే. ఎలాంటిదో ఒక పద్యంలో చెప్పాడు. కలహకంటకిని నటికాళ్ళు దొడ్డి, సరే ఆ ఆకారాన్ని చెప్పాడు ముందు. క్రొన్నెరులు రెల్లు గడ్డి, జుట్టంతా తెల్లగా ఉందిట, కాళ్ళు దొడ్డిగా ఉన్నాయట. సరే, నటి కాళ్ళు దొడ్డి, క్రొన్నెరులు రెల్లు గడ్డి, కన్ను గుడ్డి, ఒక కన్ను గుడ్డి కూడా అట, పైగా ఎడమ కన్ను. నత్తునుడి చోట దిడ్డి అయి, నత్తు అంటే ముక్కుకు పెట్టే చిన్న ఇది, అక్కడ ఒక కన్నం. నడతకు అడిగా అనదట, అది ఒక దుగకాళ్ళ గిడ్డి, అది అడ్డు లేకుండా ప్రవర్తిస్తూ ఉంటుందట.
గయ్యాలు కావచ్చు. అందుచేత రెండు కాళ్ళ పశువు అన్నాడు, దుగకాళ్ళ గిడ్డి అని. దుగకాళ్ళు, రెండు కాళ్ళ గిడ్డి పశువు. ఆ చెలికి తొత్తుగా అది అయ్యారాని తోడుకొని కట్టెదుట ఉంచుతోనే కాంచి కడు కనరు కలిగి తోడుతూ తొడయడనక కలకౌసుకుని తిట్టె కలికి. ఈమె ఇంటి దగ్గర ఈ హరిశ్చంద్రుడు వారిని చంద్రమతికి తీసుకెళ్ళగానే మరొక స్త్రీని చూసినటువంటి ఆ కళాకండగా ఒక్కసారిగా కోపంతో కాలకౌశకుని తిట్టడం మొదలుపెట్టింది. నేను కలిగి ఉండని కాడుగా అలా తిట్లు కూడా ఆయన పద్యంలో చాలా చక్కగా ఇమిట్ చేశాడు. నీ కాడుగా అలా నీ ఆలి తాడుదేగ గయ్యా అలి కలిగి నోర్తు తెచ్చుకొన్న నోర్తునే అని తిట కొట్టే అతడు కాలదట్టెనతని. ఈ రకంగా వాడు కొట్టుకున్న రకంగా తిట్టుకోవడం అయింది. మంచి తిట్లో పెట్టాడు, దీంట్లో కాడుగాల ఆలి తాడుదే కానీ పద్యంలోనే ఇరికిచ్చేసాడు. ఆ తర్వాత ఎవరినో దాన్ని తీసుకొస్తే నేను ఓర్చుకుంటానా అని చెప్పేసి తిట్టిందట. తిడితే వాడు కొట్టాడు. వాడు కొడితే కళాకంఠ కూడా ఊరుకోలేదు, కాలదట్టని అతని కాలుతో అవుతుంది. ఇటుల కొట్ల అడగని దాచయింది కళాకంటికి కననే ఓ తొగ కంటి నీకు తగునే నిల్లాతులను చూచి నగరే కలికి దొరనెదిరిన గాడ్దెగాక. సరే, ఆమె కూడా బుద్ధి చెప్పడం మొదలుపెట్టింది చంద్రమతి. ఇటులు కొట్లాడగాని రాచయింతి కళాకంటకితో అన్నది. ఓ తొగకంటి నీకు తగునే నిన్ను లాతులను చూచి నగరే, ఇతరులు చూసి నిన్ను నవరా ఇలా చేస్తే కలికియే దొరనెదిరిన గాడిదెగాక. భర్తను ఎదురెదిరినటువంటి స్త్రీయే కాదు, గాడిద అవుతుంది అని. గాడిదెగాక ఒడయడే నాతికి చక్కన యొడయండే తోడు ఒడయడే ఉసురులు నగలు ఈ ఒడయని కంటెనిక తెలియను. భర్త అంటే స్త్రీకి అందం, భర్తే తోడు, నీడ, గురువు, స్నేహితుడు, ప్రాణం, భూషణము. భర్త కంటే వేరే దేవతలు ఉంటారా అని ఒక చక్కని పద్యాన్ని చెప్పాడు ఆయన. నన్ను నీకు తొత్తుగా చేయక కొని తెచ్చం కాలకౌశికుడు జాగిరి నీకు అనే ఆయన ఎన్నో దొసగే ఇట్లు దొరసానికనెన్. ఆయన ఎందుకు తప్పులేదమ్మా, నీకేదో చాకరీ చేయడానికి నన్ను తొత్తుగా తీసుకొచ్చాడు, దాసిగా తీసుకొచ్చాడు, నీకు చాకరీ చేస్తాను అంటుంది. దానికి ఆమె ఓ నంగనాచి నాతి ఇరుగు తొయ్యలకు నా ఇల్లు చుక్కకేదు. నేను గయ్యాడు అన్నాం కదా ముందే, నంగనాచి అని ఈమెను కూడా తిట్టింది. నన్ను చూసి దడిసి ఎగుదురు ఈ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా. అట్లాంటిది నేను నీ కంటికి ఆగలేదే అటంచు సిగ కేలనంది కురులూడుగా లాగుచు చుట్టుపట్టుకుని లాగింది చంద్రమతిని. కొట్టి తిట్టి డాకన్ కనరారగా చేసుకొని చాకిరి తగ చేయించుకొనుతుండే తారాజలితో నామెతోటి ఇలా కొట్టి తిట్టి చుట్టుపట్టులాగి పని చేయించుకుంటోంది. పని చేయించుకోవడం అయితే మానలేదు, చేసుకొని చాకిరి తగ చేయించుకొనుతుండే తారు ఆ చెలితో రకంగా పని చేయించుకుంటోంది అని చెప్పేసి ఈ ఆశ్వాసాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. తర్వాత ఆశ్వాసాన్ని, మూడో ఆశ్వాసాన్ని రేపు చెప్పుకుందాం. స్వస్తి. కవిసింహ శ్రీ పోకూరి కాశీపతి గారి హరిశ్చంద్రోపాఖ్యానం కావ్య పఠనం గావించిన వారు శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. వారికి ధన్యవాదాలు.